తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతోంది, లైవ్ చూద్దాం. ఏ ఒక్క అంశం 16 అంశాలు 16 ఆరోపణలు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ మీద ఈ రోజు వరకు మీరు ఎంక్వైరీ చేయకుండా ఎందుకోసం కాలయాపన చేస్తా ఉన్నారు, ఎందుకు కేసులు పెడతలేరు అని చెప్పి ప్రజలు ఈ రోజు అనుమానంగా మన వైపు చూస్తా ఉన్నారు. అధ్యక్ష, మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఎందుకోసం అని చెప్పి మరి ఎందుకంటే గతంలో మరి అనేకమైనటువంటి కవిత గారికి రేవంత్ రెడ్డి గారికి ఒక కంపెనీలో పార్ట్నర్షిప్ ఉందని కూడా మరి వాస్తవంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అధ్యక్ష, మాట్లాడండి. ఓఎస్ గారు మాట్లాడండి, మాట్లాడండి. అక్బర్ మాట్లాడండి. మంత్రి గారు, ఎల్ఏ మినిస్టర్ సార్, ఈరోజు మనం మాట్లాడుతూ ఉంది మేడిగడ్డ అన్నారం సుందిళ్లకు సంబంధించి షార్ట్ డిస్కషన్ నడుస్తూ ఉంది. అధ్యక్ష, వారు బీజేపీ పక్షాన బీజేపీ నాయకులుగా వారు ఏం చేయాలి అని చెప్పాల్సిన ధర్మం వారిపైన ఉండే, ప్రజాస్వామికంగా వారి అభిప్రాయాలను తీసుకోవడానికే చేస్తా ఉన్న ప్రయత్నం. వారికి సంబంధించి మొన్నటి వరకు చట్టాపట్టాలు వేసుకొని తిరిగి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నంతసేపు కట్టమని, కట్టుకోండి, మీరు ఉండండి, మీరు ఏమైనా చేసుకోండి అని పైనుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అక్కడ మీరు కలిసి పనిచేసిండ్రు. అధ్యక్ష, ఇది మీకు గిట చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నారు, మేము వారితో 2-3 సంవత్సరాలు లేము అన్నాం కదా, అప్పుడేం చేసిండ్రు? మాకు చిత్తశుద్ధి ఉంది, కమిషన్ వేసినాం, కమిషన్ నివేదిక ఇచ్చింది, ప్రజల ముందట పెడతా ఉన్నాం. అధ్యక్ష, ఈరోజు అది చెప్పకుండా ముఖ్యమంత్రి గారిపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఏమైనా వస్తుంది? అధ్యక్ష, దీంట్లో రికార్డు నుంచి తొలగించాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాలు రికార్డు తొలగిస్తున్నాం. ఓఎస్ గారు మాట్లాడండి. Honorable panel speaker, sir. Sir, మళ్ళీ ఇస్తారు, కూర్చోండి. I stand here to participate on the short discussion of the construction of barrages of Madigada, Anaram and Sundila of Kaleshwaram projects. Report of Justice Panika Chandra Ghosh Commission of Inquiry, sir. Before I speak on the subject, I would like to point out a few things to put the issue in perspective, sir. Andhra Pradesh was formed in 1956 and the merger of Telangana region of erstwhile Hyderabad state and then Andhra state, sir. United AP bifurcation in 2014 and Telangana state was formed. In United AP Congress ruled the state for 42 years and 13 chief ministers, and the TDP ruled for 16 years under 3 chief ministers, sir. Honorable panel speaker, sir, I was first elected in the assembly in 1999 September and re-elected 5 times over the 26 years of my legislative career. I have been among the few members who have never missed a... మహేష్ రెడ్డి గారు, మీకు చాలా సార్లు చెప్పినాం, మీరు వ్యక్తిగత విషయాలలో ముఖ్యమంత్రి గారి ఆరోపణలు చేసిన పరిస్థితి కాబట్టి మీరు మైక్ కట్ అయింది. మీరు రెండు కంక్లూడ్ చేయండి, 1 minute కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, అధ్యక్ష, ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ తో కలిసి పనిచేయలేదు. అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారికి తెలుసో తెలియదు, ఎల్ఏ మినిస్టర్ గారితో 6 మంత్రుల పదవులు ఇచ్చేసి కాంగ్రెస్ లో గతంలో పాలు పంచుకున్నది టీఆర్ఎస్. కేంద్రంలో మంత్రి పదవులు తీసుకొని వీళ్ళు చట్టాపట్టాలు వేసుకొని తిరిగింది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వారితో కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. అధ్యక్ష, ఈ రకంగా తప్పుదో పట్టించి తప్పుగా మంత్రి గారు మాట్లాడడం సబబు కాదు. అధ్యక్ష, వారు ఎల్లి మంత్రిగా దయచేసి కరెక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. నేను ఏం మాట్లాడాలని చెప్పేసి రికార్డుగా తొలగించారు. అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారిని నేనేమనలేదు. అధ్యక్ష, పిసిసి అధ్యక్షుడిగా గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలకి ఎందుకోసం అని చెప్పి మీరు ఎంక్వైరీ చేస్తలేరు, ఎందుకోసం అని చెప్పేసి దాని మీద మీరు ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకోసం కేసులు పెడతలేరని మాత్రమే అడిగిన తప్ప నేను ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా నేను మాట్లాడలేదు, రికార్డులకు తొలగిస్తామని చెప్పడం అది మంచి పద్ధతి కాదు. అధ్యక్ష, కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, ఈరోజు వాస్తవంగా ఈరోజు కాళేశ్వరం మీద కానీ వారు చేసిన 16 ఆరోపణల మీద కానీ ఏ మాత్రం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా మరి ఏం ఎంక్వైరీ చేస్తారు? సిట్ ఎంక్వైరీ చేస్తారా, సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, లేకుంటే మరి వాస్తవాలు బయటకు ఏ రకంగా తీస్తారో? ఎందుకంటే వారి దగ్గరనే ఆధారం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గతంలో వారే అప్లికేషన్ ఇచ్చారు.
అప్లికేషన్ ఇచ్చి సిబిఐ దగ్గరికి పోయి ఎంక్వైరీ చేయండి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు బయట పెడతాను, లేకుంటే నేను రాజీనామా చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు మళ్ళీ వేరే వాళ్ళ అడ్వైస్ ఎందుకు తీసుకోవాల్సి వస్తున్నది ఈ రోజు? ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తిగా నీరు గారి క్వాష్ అయ్యే పరిస్థితిలో, దానికి ఎలాంటి శాంటిటీ లేని పరిస్థితిలో ఈ రోజు ఏదో ఒక రకంగా అపోజిషన్ లీడర్స్ ని ఈ రోజు ఏదో ఒక రకంగా మా అడ్వైస్ తీసేసుకొని మీరు చెప్పింది కాబట్టి మేము ఇచ్చినామని చెప్పి తప్పించుకునే మరి తప్పు చర్య ఉందిగా అధ్యక్ష. వాస్తవంగా ఏం చేయాలో వాళ్ళకి తెలియదు అధ్యక్ష. 22 నెలల పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి వారు ఈ రోజు అనేకమైనటువంటి మరి అంశాల వరకు తెలిసి కూడా ఈ రోజు ఏ ఒక్క అంశం మీద ఎంక్వైరీ పెట్టకుండా, చట్ట చర్యలు తీసుకోకుండా, కేసులు పెట్టకుండా, అరెస్టు చేయకుండా కాలయాపన చేసి గతంలో ఉన్న టెండర్ ని కంటిన్యూ చేసుకొని గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ తోటి గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మన సిస్టమ్ ని వారు ఆ ప్రాక్టీసెస్ నే ఈ రోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు తప్ప కొత్తగా వారు చేసింది ఏమున్నాయని చెప్పి అధ్యక్ష ఈ రోజు మా అడ్వైస్ తీసుకొని మమ్మల్ని ఈ రోజు మరి అడ్వైస్ అడుగుతా ఉన్నారు. మీరు ఏం చేస్తారో చెప్పండి. దేనికోసం ఈ కాళేశ్వరంలో మీరే చెప్పారు 1,00,000 కోట్ల అవినీతి ఉందని. ఆ 1,00,000 కోట్ల అవినీతిని ఏ రకంగా బయట పెడతారో మీరు చెప్పండి. ఈ ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారో మీరు చెప్పండి. మేమెందుకు చెప్తాం అధ్యక్ష? ఆ రోజు చెప్పింది మీరు, ఈ రోజు మీరే సమాధానం చెప్పాలా? ఈ రోజు 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా బయట పెట్టేసి వాస్తవాలను బయట పెట్టాలి తప్ప టెక్నికల్ గా ఇక్కడ నుంచి అక్కడికి పోయింది సిడబ్ల్యూసీ లెటర్ ఉన్నదో ఆ లెటర్ ఉన్నదో అవేరు కావాలి అధ్యక్ష. ఈ రోజు అవినీతి జరిగిందని చెప్పినప్పుడు అవినీతి సాక్ష్యాలతో బయట పెట్టండి, అవినీతి ఎక్కడ జరిగిందో బయట పెట్టండి, అవినీతి సొమ్ము ఎట్లా రక్షిస్తారో గది మాట్లాడండి తప్ప కేవలం ఈ రోజు టెక్నికల్ ఇష్యూస్ మాట్లాడేసి ఏదో ఒక సభలో నుంచి తప్పించుకొని ప్రతిపక్షాలను బ్లేమ్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది సబబు కాదు అధ్యక్ష. మేము ఈరోజు ఒక్కటే నిమిషం అధ్యక్ష, ఒక్కటే నిమిషం అధ్యక్ష. మీరు మినిస్టర్ గారు మాట్లాడినందుకు మళ్ళీ మీరు మాట్లాడితే మీకు మినిస్టర్ గారు సమయం ఇచ్చినాను, మీరు మళ్ళీ సబ్జెక్ట్లోకి పోతున్నారు. మీరు కంక్లూడ్ అయిపోయింది, మీ టైం కూడా అయిపోయింది. సెకండ్ ముగించండి. నేను ఓయిస్ గారికి ఆల్రెడీ వారి మధ్యన ఆగిపోయినారు. అంటే వాస్తవాలు ఏమంటే అధ్యక్ష, వాస్తవాలు బయట చర్చించుకునేది కాళేశ్వరం అంశం లోపల ప్రభుత్వము పూర్తిగా నీరు గార్చి లోపాయికారి ఒప్పందము టీఆర్ఎస్ తో చేసుకున్నదని గుసగుసలు బయట వినిపించిన మాట వాస్తవం కాదా? ఈరోజు నిజంగా దేనికోసం అని చెప్పి ఈరోజు ఈ కాళేశ్వరం మరి మీరు ఘోష్ కమిషన్ చేసి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న మాట వాస్తవం కాదా? మరి ఏం చేయదలుచుకున్నారు కాళేశ్వరం అంశంలో? మీరు ఏం ఈరోజు డిసైడ్ చేసి ఏ రకంగా దీన్ని ముందుకు? ఎందుకంటే అధ్యక్ష ఈరోజు అన్నిటికన్నా ముఖ్యం అధ్యక్ష, ఈరోజు కాళేశ్వరంలో సుప్రీంకోర్టులో అడ్వకేట్ కూడా మీ ఏఐసిసి మెంబర్ని వాళ్ళు పెట్టుకున్నారంటే దీన్ని బట్టి ఇంతకన్నా ఇంకేం కావాలి అధ్యక్ష? ఏఐసిసి మెంబరు సీనియర్ కాంగ్రెస్ నాయకుడే వాళ్ళకి అడ్వకేట్ గా పనిచేస్తున్నాడంటే అది సభలో శ్రీధర్ బాబు గారు చెప్పిన మాట అధ్యక్ష. సార్ ఇప్పుడు నేను కూడా నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అధ్యక్ష. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తే లీగల్ ప్రొఫెషన్లో వాళ్ళ క్లయింట్ ఎవరు వచ్చినా కానీ పార్టీ బేస్ మీద రారు అధ్యక్ష. కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జిని పట్టుకొని లోక్పాల్కు సంబంధించి ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా హైకోర్టు సంబంధించిన చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తికి మరి పార్టీ పరంగా లేకుంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సందర్భంలో లీగల్ ఫ్రాటర్నిటీలో అడ్వకేట్ అనేకి సంబంధించి ప్రొఫెషనల్గా వారు ముందుకు పోతారని చెప్పాను. ఆయన దాన్ని వక్రీకరించి ఈరోజు బీజేపీకి సంబంధించిన వారు కూడా, నేను చెప్తాను అధ్యక్ష, అవి కూడా చెప్పమంటారా? సీనియర్ కౌన్సిల్ ఏ పార్టీకి ఎక్కడ చేస్తా ఉన్నారని చెప్తాం సార్. ఒకటి కాదు రెండు కాదు, బీజేపీ సీనియర్ పార్టీలో ఉన్న సీనియర్ కౌన్సిల్ యూపీలో వరకు ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్. యాజ్ అన్ అడ్వకేట్ హీ హాజ్ రైట్ టు అపియర్ ఫర్ హిస్ క్లయింట్. సో దాని విషయంలో మాట్లాడతలేను అధ్యక్ష. వారు మాట్లాడితే అది లీగల్గా ఏ విధంగా పోతారని చెప్పి దాన్ని వక్రీకరించి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు. ఈరోజు మీరు కాళేశ్వరానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి షార్ట్ డిస్కషన్ జరుగుతూ ఉన్న సందర్భం వారికి తెలిసిన దాని గురించి ఏం మాట్లాడతలేరు అధ్యక్షుడు. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేం ప్రయత్నం అధ్యక్ష? అదేం ప్రయత్నం? మేము ఎందుకు చెప్తాం అంటే ఏందన్నట్టది? ధైర్యంగా చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది. ఇంత పెద్ద 665 పేజీల రిపోర్ట్ వచ్చిన తర్వాత మేమెందుకు చెప్తామని పారిపోతామంటే ఎట్లా అధ్యక్ష? ఎట్లా అధ్యక్ష ఇది? ఇప్పుడు మంత్రి గారు
నేను దాంట్లో డిస్ప్యూట్ చేయట్లేదు అధ్యక్ష. నేను ఘోష్ గారి కమిషన్ని నేను తప్పుపట్టలేదు. ఘోష్ గారిని మీరు రిస్ట్రిక్టెడ్ ఏరియాకు మాత్రమే ఎంక్వైరీ పెట్టారన్నాను. ఓన్లీ 1,00,000 కోట్లలో 7,000 కోట్లకు మాత్రమే ఎంక్వైరీ పెట్టారు. దాంట్లో కరప్షన్ అనే వర్డ్ తీసేసి వారికి ఆ లిమిటేషన్ పెట్టారని మాత్రమే నేను అంటున్నాను. ఈరోజు అడ్వకేట్ విషయంలో కూడా ఎన్నడూ ఎక్కడ సుప్రీంకోర్టులో అడ్వకేటే దొరకనట్ల, మీ ఏఐసిసిలోనే అడ్వకేట్ ఉన్నట్ల, ఆయన మాత్రమే దీనికి పనికొచ్చేటట్ల. మరి ఆయనకు ఎవరు అడ్వైజ్ చేశారో నాకు తెలియదు అధ్యక్ష. దాంట్లో పోతలేను. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. అదే అధ్యక్ష, నేను కంక్లూడ్ చేస్తున్నా అధ్యక్ష. యాడ దొరకనట్టు మరి వారే ఉన్నట్టుగా చేస్తున్నారు. దానికి నాకు అభ్యంతరం లేదు, వాళ్ళకి లేని అభ్యంతరం.